హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈరోజు వీడియోలో క్యాబేజీ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే ముందుగా టమాటో అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఆనియన్, పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ బౌల్లోకి సన్నగా తరిగిన క్యాబేజీ అన్నమాట. ఈ క్యాబేజీలో మనం ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి. ఇది ఎంత ఎక్కువగా ఉడికితే కర్రీ అనేది అంత బాగుంటుంది. అసలు ఒకలాంటి స్మెల్ అయితే వస్తుంది కదా క్యాబేజీ అనేసరికి, అలా అయితే ఉండదన్నమాట. బాగా ఉడికించుకోవాలి. హైలో పెట్టుకునైనా చేసుకోవచ్చు, స్లోలో అయినా చేసుకోవచ్చు, అది మన ఇష్టం అండి. ఒక పావు గంట సేపు ఇది అనేది ఉడుకుతుందన్నమాట. కొంచెం ఎక్కువసేపు ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత చూస్తున్నట్లయితే వీడియోలో అయితే ఆవిరి తగిలిందండి ఫోన్కి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, వీడియోలో అయితే క్యాబేజీ అయితే ఇలా ఉడికిపోయిందనమాట. ఉడికినట్టుగా మనకి చూస్తుంటే కళ్ళకి తెలుస్తుందన్నమాట. ఇంకా ఇదైతే ఒక పక్కన పెట్టేసుకొని ఒక పాన్లో మనకి తగినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. నేనైతే ప్రతి కూరలో కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగానే యూస్ చేస్తానండి. ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తేనే నాకు కొంచెం కర్రీస్ టేస్ట్గా అనిపిస్తాయి అన్నమాట. మరి మీకు నచ్చినట్లుగా మీరైతే యూస్ చేసుకోవచ్చు. మరి ఈ ఆయిల్ వేడయ్యేసరికి మనం ఇందాక పెట్టుకున్న క్యాబేజీలో వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్ అయితే మొత్తం ఈ విధంగా వంచేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. సో మీకైతే బెజ్జాలు గిన్నె అట్లా వడపోసి ఉన్నట్లయితే వాటర్లో వేసుకుంటే మనకి చాలా సింపుల్గా అయిపోయింది అనమాట. సో నేనైతే ఇలా చేసుకున్నాను. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. సో ఇంకా ఆయిల్ అయితే కాగిపోయింది కదా, ఇంకా దీంట్లో నేనైతే తాలింపు దినుసులు వేసుకున్నాను. బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఈ తాలింపులు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా బాగా వేగాలండి. బాగా వేగితే ఏంటంటే మనకి తినేటప్పుడు అంత కారం అయితే అనిపించవన్నమాట, చాలా టేస్ట్గా వస్తాయి. చాలామంది పచ్చిమిర్చి అయితే తీసేస్తారు కదా తినేటప్పుడు, అలా కాకుండా మనం తినాలనుకున్నప్పుడు ఇలా బాగా ఫ్రై అయినట్లయితే అంత కారంగా అయితే అనిపించవు, చాలా స్పైసీగా చాలా బాగుంటాయి అన్నమాట. నెక్స్ట్ నేను ఆనియన్స్ కూడా యాడ్ చేసేసాను అన్నమాట. ఆనియన్స్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత బాగా వేపుకోవాలండి. ఆనియన్ కూడా పంటకి తగిలితే కసం అనుకోకుండా చక్కగా ఉడికిపోవాలన్నమాట, చక్కగా ఫ్రై అయిపోవాలి. క్యాబేజీ కర్రీ కూడా నాన్ వెజ్లా టేస్టీగా చేసుకోవచ్చండి. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. స్మెల్ కూడా నాన్ వెజ్ వండినట్టు వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది ఈ కర్రీ, తప్పకుండా ట్రై చేసేయండి ఫ్రెండ్స్. అలాగే ఎగిపోయినాయి కదా ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం అన్నీ. ఇంకా అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా నేనైతే కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తానండి. క్యాబేజీలోకి వచ్చేసరికి అల్లం ఎక్కువగానే ఉండాలి, లేకపోతే ఒకలాంటి స్మెల్ అయితే వస్తుంది. అల్లం ఎక్కువ తీసుకున్నప్పుడు మనం ఏంటంటే అల్లం పేస్ట్ కూడా చాలా ఎక్కువగా ఫ్రై చేయాలన్నమాట. అడుగంటుతుంది, అడుగంటినా కూడా మనం గరిటతో ఇట్లా కలుపుకుంటూ చాలా బాగా ఫ్రై అయితే చేయాలి. అల్లం పేస్ట్ ఎంత బాగా ఫ్రై అవుతుందో కర్రీ అంత టేస్ట్గా వస్తుంది కదా ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయనట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా బాగా దగ్గరగా మగ్గిపోవాలన్నమాట. నేనైతే మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు అట్లా బాగా వేగనిచ్చానండి. ఓకే ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. వీడియోలో అయితే చూస్తున్నారు కదా, అడుగంటుతూ ఉంటుంది, బాగా కలుపుకోవాలన్నమాట. సో ఇది వేగుతున్నట్టు మనకి ఇట్లా ఆయిల్ అయితే వదిలేసిద్దండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇట్లా మనకి ఆయిల్ అయితే కొంచెం పైకి తేలుతున్నట్టుగా కనిపించింది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే మనకి బాగా ఆయిల్ సపరేట్ అవుతుందన్నమాట. అట్లా సపరేట్ అయినప్పుడు మనం రెడీగా పెట్టుకున్న టమాటో పేస్ట్ ఉంటుంది కదా, నేను టమాటోని కూడా బాగా మిక్స్ అయితే చేశాను. అది కూడా మనం దీనిలో మిక్స్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఆయిల్ ఇట్లా సపరేట్ అయిపోయింది కదా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో మనం టమాటాను కూడా యాడ్ చేసుకుందాం. టమాటో పేస్ట్ని కూడా ఈ విధంగా యాడ్ చేసుకొని
టొమాటో పేస్ట్ కూడా పచ్చి వాసన రాకుండా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేస్తే చాలండి. మంట అయితే బాగా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసినట్లయితే కర్రీస్ చాలా టేస్ట్గా ఉంటాయన్నమాట. నేనైతే మా బాబు ఆది నిద్రపోతున్నప్పుడు పనంతా అయితే స్పీడ్గా చేసుకుంటానండి. మా బాబు లెగిస్తే చాలా అల్లరి చేస్తున్నాడు. మా బాబు అసలు పని అయితే చేసుకునేవాడు. వీడియోస్ తీయడం కొంచెం కష్టమవుతుంది ఫ్రెండ్స్ దాని మూలన. సో నేనైతే మా బాబు పడుకున్నప్పుడైతే చాలా ఈ పని అంతా అయితే చేసుకుంటాను ఫ్రెండ్స్. సో క్యాబేజీ అయితే బాగా ఉడికిపోయినాయి కదండి. ఈ ఉడికిపోయిన వాటిని మనం బాగా వడపోసేసుకుంటాం కదా. అలా వడపోసుకున్న తర్వాత మనం బాగా ఫ్రై చేసి పెట్టుకున్న దానిలో ఈ ఆకు ఇది మొత్తం మనం బాగా వడపోసేసి అసలు వాటర్ అనేది లేకుండా చేసి మనం దానిలో అయితే మనం వేయించుకున్న దాంట్లో అయితే మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసి పెట్టుకున్న వాటిలో వేసేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. మనం వాటర్ అనేది మిక్స్ చేయవద్దు. ఇలా చేసుకున్న తర్వాత బాగా దగ్గరగా వేగనివ్వాలండి. ఇది కూడా ఒక పావు గంట సేపు పడుతుందన్నమాట. బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అనుకున్నప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పొడి మసాలా మొత్తం వేసేసుకొని 2 టేబుల్ స్పూన్లు అయితే నేను యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా తగినంత సాల్ట్, కారం కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసి మనం దించేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్గా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరూ ఇష్టంగా తినేలా నాన్ వెజ్లా ఈ కర్రీ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మరి క్యాబేజీ కర్రీ అయితే చూసేశారు కదా. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం.